ఈ వీడియో చూసైతే ఎవరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందని అయితే అస్సలు అనుకోకండి. నాకు నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్యారెక్టర్ కూడా నాది కాదు. ఇంకా కావాలంటే అప్పుడప్పుడు నాకు నేనే తిట్టుకుంటాను. పెద్దమ్మ తల్లి పండుగ వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అంతకు ముందుకు 2 months అయితే నేను రెగ్యులర్గా ఖచ్చితంగా ఇంట్లోనే వర్కౌట్స్ అయితే చేశాను. ఇంకేంటి పండుగ అయిపోయింది, ఇంకా నేను బద్ధకానికి అలవాటు పడ్డాను, ఇంకా మానేశాను చేయడం అయితే. మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా చేద్దామని ఈరోజు ట్రై చేశాను. మామూలుగా లేవు, పిక్కలు పట్టేసినాయి. వీడియో తీసే కంటే అర్ధగంట ముందు చేశాను నేను. మళ్ళీ మనతో మామూలుగా ఉండదు. నేను ఎక్సర్సైజెస్ అన్నీ 2 months చేశాను కదా, అవే రిపీట్ చేద్దాం ఇప్పుడు. ఒక యాప్లో చూసి చేశాను, ఇంకా చూడకుండా చేద్దాము గుర్తుంటాయో లేదో అని ఈరోజైతే ట్రై చేశాను. అసలు ఏం గుర్తులేవు, చిన్న చిన్నయే చేశాను. గుర్తున్నాయే, అవి చేయలేను. మళ్ళీ మీరు తప్పుడుగా కామెంట్స్ పెడతారేమో అని భయపడి చేయగలిగేవి, అంటే వీడియో ముందు చేయగలిగేవే చేశాను. రేపు నేను అసలు లేస్తానని కూడా నాకు నమ్మకం లేదు. నేను 2 months ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు 3 రోజులు లేవలేదు. బట్ అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అసలు సాధించిన, మంచిగా అలవాటు అయింది. కాకపోతే ఇక పండుగల వలన మానేసిన. ఇప్పుడు మళ్ళీ 2-3 days దాకా నాకు ఇక సుక్కలే. ఏదైనా సరే మన హెల్త్ కోసం మనమే ఆలోచించుకోవాలి. నాకు పీసీఓడి లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు, హెల్తీగా ఉన్నాను. కాకపోతే కాళ్ళు గుంజడం, నడుము నొప్పి అయితే వస్తుంది ఖచ్చితంగా. నాకు రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువ ఉండను, ఎందుకంటే ఇలాంటి కొన్ని రీజన్స్ వల్లనే నేను ఇలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఎంత తిన్న పుట్టాను ఎందుకు అవ్వట్లేదు, ఇందుకే. మళ్ళీ కొంతమంది అనుకుంటారు కావచ్చు వీడియో కోసమే అని. వీడియో కోసం ఎందుకు చేస్తాను, నా కోసం నేను చేసుకుంటాను కాబట్టి చెప్పలేదు ఇన్ని రోజులు. 2 months అసలు ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎంత బరువులైనా లావట్టగలిగిన. ఇప్పుడైతే అంత తుస్సు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.